హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. సింపుల్గా అలాగే ఎక్కువ రోజులుగా వచ్చేటట్టుగా ఒక మంచి స్నాక్ రెడీ చేసుకుందాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టి అందులో కాస్త నూనె వేసుకొని ఇందులో పల్లీలు ఇలా దూరగా అయ్యేలా వేయించుకోవాలి. ఆ తర్వాత తీసి వీటిని మంచిగా ఆయిల్ అంతా తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొన్ని పుట్నాలు లేదా పప్పులు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి, వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. నెమ్మదిగా కలుపుతూ ఇలా దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని మనం అన్నిటినీ కలిపి చక్కగా ఒక దాంట్లో వేసి పెట్టుకోవాలి. చూసారా, ఇలా ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత మనం వీటిని తీసేసేయాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకు, ఒక 3 రెబ్బల కరివేపాకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇదే కడాయిలో ఇంకాస్త ఆయిల్ కలుపుకొని ఇందులో మనము అసలైనది వేయించబోతున్నాం. అదేంటి అంటే అటుకులు. ఈ అటుకులు మందపాటి అటుకులు అండి. డీప్ ఫ్రై చేయడానికి ఇవే చాలా మంచిది. అలాగే స్నాక్గా తినడానికి కూడా చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. కాబట్టి వీటినే తీసుకోండి. ఒకవేళ మీకు డస్ట్ ఉంది అని అనిపిస్తే కనుక ఇదిగోండి, ఇలా జాలి దాంట్లో వేసుకొని ఇలా కదిపారంటే ఇలా డస్ట్ ఉన్నదంతా కింద వచ్చేస్తుంది. ఆ తర్వాత వీటిని ఒక గుప్పెడు తీసుకొని ఆయిల్లో వేసుకుంటే చక్కగా ఇలా పువ్వుల్లా వచ్చేస్తాయి మనకు. ఇలా వేయించిన వాటిని ఒక పెద్ద గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం ఇలా ప్రతి ఒక గుప్పెడుగా మనం చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నవన్నీ ఒక పెద్ద గిన్నెలో వేసుకున్నామంటే మనకు టాస్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వేయించుకున్నవన్నీ ఇందులో కలిపి మిక్స్ చేద్దాం. నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్నామంటే మనకి అటుకులు విరిగిపోకుండా ఉంటాయి. నెమ్మదిగా చూసి జాగ్రత్తగా చేసుకోండి. లేదా మీరు టాస్ చేసుకున్నా కూడా పర్వాలేదు, ఎలా అయినా చేసుకోవచ్చు, కానీ జాగ్రత్తగా చేసుకోవాలి అంతే. ఇప్పుడు అదే స్టవ్ మీద ఇంకొక బాండీ పెట్టుకుందాము. స్టవ్ వెలిగించేసి ఒక చిన్న బౌల్ పెట్టేసాను. ఇందులో ముందుగా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. అండ్ ఇందులో మనము అన్నీ నేను ఆల్రెడీ కలిపి పెట్టేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది, పేస్ట్ కాదండి సారీ, కేవలం ఎల్లిపాయలు మాత్రమే బాగా దంచి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎందుకంటే అలా అయితేనే మనకు క్రిస్పీనెస్ వస్తుంది. చూసారా ఎంత చక్కటి కలర్ వచ్చేసిందో. ఇప్పుడు ఇది మనకి పంటి కింద అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, కాస్త చాట్ మసాలా కూడా వేసాను. ఇది జస్ట్ ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మనం కొద్దిగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అంతటిని ఈ మిక్చర్లో కలిపేసుకోవాలి. చూసారా ఎంత మంచి కలర్ కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు దీనంతటిని చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా చేసుకోండి, లేదా టాస్ అయినా చేయండి మీకు కలపడం రాదు అని అంటే కనుక. ఎందుకంటే అటుకులు విరిగిపోకుండా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇదిగోండి ఇలా టాస్ చేస్తూ అన్ని వైపుల నుంచి బాగా కలిపేసేయండి. చూడండి ఎంతో హెల్దీ అండ్ రుచికరమైన స్నాక్స్. మనకి ఎప్పుడు కావాలనిపించినా అందుబాటులో ఉండే స్నాక్స్ ఇది. టీ టైంలో కానీ లేకపోతే ఈవినింగ్లో కానీ ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. చూసారా, దీన్ని మనం మినిమం 15 రోజులైనా ఉంచుకోవచ్చు. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకున్నామంటే చక్కగా నిల్వ ఉంటాయి. ఎందుకంటే అటుకులు మెత్తపడకుండా ఉండాలి అంటే ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఎంతో రుచికరమైనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.